కానీ ఈ జన్మలో ఈ క్షణం వరకు కానీ తెలిసి కానీ తెలియక కానీ పరిస్థితుల ప్రభావం వలన కానీ అలాంటి పనులు చేసి ఉంటే ఇక మీద ఈ రోజు నుంచి నేను అలాంటివి చెయ్యను. నేను ఎవరి గురించి మానసికంగా కూడా లేదా బయటికి మాట్లాడుతూ కూడా మాటలతో నేను ఎవరిని హింసించను, బాధ పెట్టను అనేటువంటి సంకల్పం చేసుకొని తనని తాను సంస్కరించుకొని నన్ను పవిత్రుణ్ణి చెయ్యి, నన్ను పవిత్రురాల్ని చెయ్యి అని ఆ గంగలో 10 మునకలు వేస్తేట తప్పకుండా ఇదివరకు ఉన్నటువంటి పాపాలన్నీ పరిహారమై పరిశుద్ధులయ్యి ఇక మీద వాళ్ళు అలాంటివి చేయకుండా ఉండేటువంటి శక్తి వాళ్ళకి ఏర్పడుతుందిట. అంటే మనం మానసికంగా మనోవాక్కాయ కర్మలా అని చెప్పుకున్నాం కదా. మానసికంగా వాక్కుతో చేసేటువంటివి పోతే కర్మలు. కొన్నిసార్లు మనకి తెలియకుండానే మనం ఒక పని చేస్తే ఆ పని వలన ఇంకొకరికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఎదుటి వాళ్ళకి హాని చేస్తూ ఉంటారు, చాలా ఘోరమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు. కొంతమంది తెలిసి తెలియక చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఇది చెడు జరుగుతుంది అనేటువంటి భావన లేకుండా తమకి ప్రయోజనం కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటారు. దానివలన ఇతరులకి కొంతమందికి వేదన, అవమానాలు కలుగుతూ ఉంటాయి, నష్టాలు, కష్టాలు కలుగుతూ ఉంటాయి. మరికొన్నిసార్లు మనకి తెలియకుండానే మనం చేసేటువంటి పనుల వలన ఎదుటివాడికి కఠినమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది ఉద్దేశపూర్వకంగా కానీ తెలియకుండా కానీ పొరపాటు వలన కానీ పరిస్థితుల వలన కానీ ప్రతి మనిషితో ఎప్పుడో ఒకప్పుడు కొంత ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉండవచ్చు. మనం మానవులం, బలహీనతలు ఉండొచ్చు, సంపూర్ణమైనటువంటి విజ్ఞానం, అవగాహన మనకి ఉండకపోవచ్చు. దానివలన వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు, నేను చేయలేదు అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఒకప్పుడు చేసి ఉండొచ్చు. అలాంటి పాపాలు ఏవైనా మనం గత 10 జన్మల్లో కానీ లేదా ఈ క్షణం వరకు ఆ గంగా స్నానం చేసే వరకు కానీ చేసి ఉంటే మనని మనం పునీతుల్ని చేసుకోవడం కోసం, మనని మనం సంస్కరించుకోవడం కోసం ఆ గంగా స్నానం చేసేప్పుడు అక్కడ మనం సంకల్పం చేసుకుని, గంగమ్మ తల్లి నన్ను పవిత్రుని చెయ్యి, నన్ను పవిత్రురాల్ని చెయ్యి. ఈ క్షణం వరకు నేను మనోవాక్కాయ కర్మల అనేక దోషాలు చేసి ఉండవచ్చు. ఇక నుంచి అలాంటివి చేయకుండా ఉండేటువంటి శక్తిని, అలాంటి ప్రేరణని నాకు కల్పిస్తూ నన్ను పవిత్రురాల్ని చెయ్యి, నన్ను పవిత్రుణ్ణి చెయ్యి అని సంకల్పం చేసుకుని ఆ గంగలో 10 మునకలు వేస్తేట, ఆ గంగకి పూజ చేస్తేట, గంగా స్నానం చేసి గంగకి పూజ చేసి పరమేశ్వరుణ్ణి దర్శించటం వలన సకల పాపాల నుంచి పరిహారం జరుగుతుంది మనకి శాస్త్రం చెప్తోంది. శాస్త్రమే చెప్తోంది కాబట్టి అది శాసనం లాంటిది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.